Hello traders, welcome to my channel after long time. Day 65 మార్నింగ్ 9:15కి లైవ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు డైలీ 1 అవర్ లైవ్ ఉంటుంది. లైవ్ ఇవ్వడం జరిగింది. లైవ్లోనే మనం ఇక్కడ టార్గెట్ అనేది ఇండెక్స్లో 1:1 అని ఇవ్వడం జరిగింది. డైరెక్షనల్ టార్గెట్ ప్రీమియంలో కాదు, ఇండెక్స్లోనే ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ఇండెక్స్ టార్గెట్ ప్రీమియంలో కూడా మనం పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, 23,500 పిఈ ఫస్ట్ ట్రేడ్ ఇచ్చాము. అట్ 100లో ఇచ్చాను. ఫస్ట్ ట్రేడ్ 100లో ఇచ్చాను. 100లో అయితే అది మార్క్ అవ్వలేదు, మనకు ఎంట్రీ దొరకలేదు. ఆ తర్వాత 90లో ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది వన్స్ అగైన్. అప్పటి నుంచి మార్కెట్లో మా ట్రేడ్ చూస్తే 90 నుంచి 125 వరకు ఈజీగా వెళ్ళింది అనమాట. బేస్డ్ ఆన్ బిఫోర్ దట్ మనకు ఈ ట్రెండ్ లైన్స్, సెటప్స్, 0.5 లెవెల్, 618 లెవెల్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్గానే మనం డ్రా చేయడం జరిగింది. అండ్ ఇన్స్టెంట్గా మనకి ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నదో అవంతా కూడా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్రేక్అవుట్స్ ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏంటి, ఎలా ట్రేడ్ ఎనేబుల్ చేసుకోవాలి, ఆర్డర్ బ్లాక్స్, ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్స్, ఏ క్యాండిల్ నుంచి మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాము, అవంతా కూడా జరిగింది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన 100 ఎంట్రీ పాయింట్ అనేది మనకు దొరకలేదు. అండ్ 90లో వన్స్ అగైన్ రీఎంట్రీ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అక్కడి నుంచి ప్లాన్ చేస్తే మనకు అక్కడి నుంచి అప్ టు 90 నుంచి 125 పాయింట్స్, 125 వరకు వెళ్ళడం జరిగింది. అంటే 35 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్లో. జస్ట్ సి zigzag pattern, M formation and possibilities to down trade. 90 నుంచి రీఎంట్రీ. ట్రేడ్ మొత్తం 10x స్పీడ్లో ఉంటుంది. బికాజ్ 3 అవర్స్ ట్రేడ్ మనం టోటల్గా 15 మినిట్స్కి సింక్ చేయడం జరిగింది. ఓకే, ఆ జోన్ నుంచి వన్స్ అగైన్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వన్స్ రిజెక్షన్ వస్తే మనకు పిఈ సైడ్ అనేది ఎనేబుల్ జరుగుతుంది. పిఈ సైడ్ అనేది మూమెంట్ ఉంటుంది. ఇంతవరకు మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే డైలీ ట్రేడ్ అనాలిసిస్ని వాచ్ చేస్తూ షేర్ చేయండి. మన ట్రేడర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తెలుగులో క్లియర్గా ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్రేడ్స్ డైలీ నాతో పాటు లైవ్లో చేయాలనుకుంటే జస్ట్ మినిమం అమౌంట్ అనేది ఉంటుంది, మినిమం పేఅవుట్. అండ్ మన రెఫరల్ లింక్స్ ద్వారా జాయిన్ అవుతే 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ డ్రాప్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అండ్ మనకు ట్రేడింగ్ నేర్చుకుంటూ ట్రేడ్ చేయొచ్చండి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతారో బేస్డ్ ఆన్ డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో. ఓకే, స్టిల్ స్ట్రగ్లింగ్. డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అండ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్. ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే ఈజీగా మనకు పిఈ సైడ్ అనేది మూమెంట్ వస్తుంది. ప్రీవియస్గా డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ జరిగితే వన్స్ ఆ బ్రేక్అవుట్ స్టార్ట్ అయిందంటే మనకి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫాస్ట్గా. ఓకే, లెట్స్ సీ. 90 నుంచి 125 ఫస్ట్ టార్గెట్. ఈజీగా 30 పాయింట్స్ అనేది బుక్ అయిపోయింది. ఈజీ. ఇక్కడ నుంచి మనకు 1:1 అనేది కూడా ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది 1:1 టార్గెట్, ఇండెక్స్ టార్గెట్. అది క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టార్గెట్ 1:2 కూడా మార్క్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ఇండెక్స్ టార్గెట్స్తోనే మనం పాసిబిలిటీస్ అని చూస్తాము. వన్స్ 1:1 కంప్లీట్ అవ్వగానే ట్రైలింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ట్రేడ్ 1.
అండ్ ట్రేడ్ సెట్ 2 ప్రీవియస్ సేమ్ ఎంట్రీనే 23,500 పిఈనే ఇది కూడా. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అండ్ అక్కడి నుంచి సేమ్ వన్స్ అగైన్ 20 ఈఎంఏ బ్రేక్అవుట్ అవ్వలేదు, అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకునింది అండ్ లోయర్ సైడ్ అనేది మార్కెట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ఎంట్రీ వచ్చి 105 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము. వన్స్ అగైన్ 30 పాయింట్స్ కానీ టార్గెట్తో తీసుకున్నాం అనమాట. ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో అప్పటి నుంచి ఒక 20 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ తీసుకుంటాము. ఆ తర్వాత పాసిబిలిటీస్ నుండి మార్కెట్ బాగా వెళ్ళిందంటే ట్రైలింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. బట్ ఈ ట్రైల్లో మనకు ఆల్మోస్ట్ 75 పాయింట్స్ అనేది రావడం జరిగింది. 105 నుంచి 180 వరకు వెళ్ళింది, అప్ టు 180 వరకు. అండ్ 1:3 కూడా ఇండెక్స్లో 1:3 కూడా బుక్ అవ్వడం జరిగింది. బట్ చాలాసేపు అయితే కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ రేంజింగ్లో స్టక్ అయిపోయింది మార్కెట్. కన్సాలిడేషన్ ఆఫ్టర్ సమ్ టైమ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్స్ జరిగి మార్కెట్లో మూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఎంతవరకు మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫస్ట్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ అప్డేట్స్ వస్తుంటుంది అండ్ డైలీ 1 అవర్ లైవ్ ట్రేడింగ్ కూడా వస్తూ ఉంటుంది. 1 అవర్లో మనకు పాసిబిలిటీస్ ఉంటే మనం అక్కడే ట్రేడ్ చేయడం జరుగుతుంది. స్టిల్ మూవింగ్ అప్పర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కాలేదు అండ్ 20 ఈఎంఏ. నెక్స్ట్ 5 మినిట్స్ ఇక్కడ చూస్తే వీవ్యాప్ అబౌవ్నే ఉంది మార్కెట్. వీవ్యాప్ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకునింది అండ్ 20 ఈఎంఏ కూడా మనకు ప్రీమియం 20 ఈఎంఏ కూడా బ్రేక్అవుట్ జరుగుతుంది. ఓకే, ఇది ఒక పాజిటివ్ సైన్ టు టేక్ ఏ పిఈ సైడ్, ప్రీమియం అప్ సైడ్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఇండెక్స్లో చూసారంటే ప్రీవియస్ క్యాండిల్ ఇది మన పాసిబిలిటీస్ ఆఫ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే డోజీ నుంచి కూడా మనకు అప్ సైడ్ అనేది రైజింగ్ అవ్వట్లేదు ఇండెక్స్లో. బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా లేరు, ఆల్మోస్ట్ ఆల్ బయర్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్ దిస్ లెవెల్. ఈ ప్రైస్లో ఆల్ బయర్స్ ఆర్ క్లోజ్, సెల్లర్స్ స్టిల్ యాక్టివ్. ప్రీమియం చూడండి హ్యాపీగా రైజ్ అవుతూ వెళ్ళిపోయింది అట్ 180 వరకు. ఇలానే వితౌట్ ఇన్ బిట్వీన్ ఎనీ రెడ్ క్యాండిల్ లేకుండా ఫాస్ట్గా హ్యాపీ మూవ్ అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, 1:2 లెవెల్ కంప్లీటెడ్ అయింది. 1:2 లెవెల్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దిస్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది 1:3 అండ్ లోయర్ సైడ్ ట్రెండ్ లైన్ బ్లూ లైన్ ఒకటి ట్రెండ్ లైన్ మూవ్ అవుతుంది, అది డైలీ టైం ఫ్రేమ్. అక్కడ వరకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ కంప్లీటెడ్. ఫైనల్ టార్గెట్ ఈ 1:3 అండ్ ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ ట్రేడ్ మాత్రమే లైవ్లో ఇవ్వడం జరిగింది, రిమైనింగ్ 2 ట్రేడ్స్ నేను పర్సనల్గా చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా నాతో పాటు ఈ ట్రేడ్స్ అన్నీ కూడా లైవ్లో జరుగుతుంది. ఆఫ్టర్ లైవ్ మనకి ఈ ట్రేడ్స్ అనేది గూగుల్ మీట్లో ఇవ్వడం జరుగుతుంది పర్సనల్గా. అండ్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు నేర్పిస్తూ ట్రేడింగ్ అనేది చెప్పిస్తూ చేయడం జరుగుతుంది. ఓకే, 160 reached 40 points to 45 points. Still continue. A small retracement జరుగుతుంది. వన్స్ అది రివర్సల్ వచ్చిందంటే మళ్ళీ టు బి కంటిన్యూ టు మార్కెట్ అప్ సైడ్. Yes, 160 and 170. Once again small rejection అంటే రిట్రేస్మెంట్ ఇన్ ఇండెక్స్ సైడ్. ఇండెక్స్లో ఒక రిట్రేస్మెంట్. ఎస్, మన డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసామో అది టచ్ చేయడానికి ఈజీగా వెళ్ళిపోయింది మార్కెట్.
వన్స్ ఆ డే టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ టచ్ అయిందంటే మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఛాన్సెస్ కాదు, అక్కడి నుంచి పాసిబిలిటీస్ టు రివర్సల్ కాల్ సైడ్. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 180 రీచ్ అండ్ 170 టోటల్గా 75 పాయింట్స్. వన్స్ అగైన్ సెకండ్ ట్రేడ్లో కూడా మనకు 75 పాయింట్స్ అనేది రావడం జరిగింది. అండ్ సెటప్ నెంబర్ 3 ట్రేడ్ 3 23,600 CE అట్ 85 దగ్గర ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ రివర్సల్, ఇండెక్స్లో రివర్సల్. వన్స్ ఆ రివర్సల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో అట్ ప్రజెంట్ రన్నింగ్ లెవెల్ అండ్ EMA 20 క్రాస్ ఓవర్ జరుగుతుంది. వన్స్ ఆ క్రాస్ ఓవర్ కంప్లీట్ అవగానే మనకు CE సైడ్ అనేది పాసిబిలిటీస్ ఓకే అనమాట. అండ్ దిస్ ఇస్ అ ఫెయిర్ వాల్యూ గ్యాప్. వన్స్ అగైన్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అబోవ్ సైడ్ రీటెస్ట్ చేసి అబోవ్ వెళ్ళిందంటే మనకి CE సైడ్ అనేది ఓకే డన్, క్లియర్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. అండ్ ఈ బ్లాక్ లైన్స్ లెవెల్స్ ఏవైతే ఉందో అది డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసిన ఫెబ్ లెవెల్స్ అండ్ 0.5 లెవెల్ అండ్ 618 లెవెల్. ఓకే, ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అవ్వడం కామన్. అండ్ వన్స్ బ్రేక్అవుట్ అవుతేనే మాత్రం ఈజీగా మనకు మూమెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది, అనుకున్న టార్గెట్స్ ఈజీగా వస్తుంది. ఈ ట్రేడ్ అయితే 85 to 130 వరకు వెళ్ళింది అనమాట. $45 పాయింట్స్. ఓకే, ఇది మనకు ఎడిటెడ్ అయితే కాదు, లైవ్లోనే టైం చూసుకోవచ్చు మీరు. లైవ్ టైం రన్నింగ్ అవుతుంది, బట్ స్పీడ్లో ఉందన్నమాట. 10x స్పీడ్లో ట్రేడ్ అనాలిసిస్ అనేది జస్ట్ హైలైట్స్ మాత్రమే. ఇది మనకు లైవ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చి లైవ్లో ఉంటుంది, ఎవ్రీడే లైవ్ వీడియోలో ఉంటుంది అనమాట. ఆఫ్టర్ మార్కెట్ జస్ట్ హైలైటెడ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. డే 65, ప్రీవియస్ డేస్ 61, 62, 63 అవంతా కూడా టైం లేకుండా పోస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ వీక్ మొత్తం డైలీ 50+ పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, వీలైతే ఈరోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వకుండా ఉంటే ప్లీజ్ జాయిన్. అండ్ డైలీ రెగ్యులర్ కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. ఓకే, ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ కావాలంటే కూడా మన స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ జై హింద్. 130